తెలంగాణలో రాజకీయ వేడి. కిషన్ రెడ్డి హరీష్ రావుపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కిషన్ రెడ్డి విశ్వసనీయతపై పెద్ద సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను బతికించేందుకే ఆయన నీటి సమస్యను రాజకీయ ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను రహస్యంగా కలవడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు మాత్రం ప్రభుత్వ వాదనకు మద్దతుగా నిలిచారని, భవిష్యత్తులో ప్రభుత్వానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని రేవంత్ తెలిపారు. గోదావరి నీటి పంపకంపై మాట్లాడుతూ నదీ పరివాహక ప్రాంత అవసరాలు పూర్తయ్యే వరకు ఇతర ప్రాంతాలకు నీరు తరలించరాదని, ఇది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్రం నేరుగా అనుమతులు ఇవ్వకుండా జీఆర్ఎంబీ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనలో అసూయ ఎక్కువ ఉందని ఎద్దేవా చేశారు. గత 5 నెలలుగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని, దాంతో అనుమతుల ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు ఎన్ని అనుమతులు తెచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు.